ఈరోజు మనం ధవళేశ్వరంలో అరౌండ్ 7 o'clockకి ఫస్ట్ వార్నింగ్ ఇష్యూ చేసాం. ఇప్పుడు మనం చూసుకుంటే భద్రాచలంలో కూడా సెకండ్ వార్నింగ్ దాటి వాటర్ అనేది ప్రవహించడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 48 feet వరకు భద్రాచలం డ్యామ్లో వాటర్ ఉంది. సో మన ప్లానింగ్ ఏంటంటే రేపటి ఇదే టైంకి అంటే రేపు ఈవినింగ్ కల్లా మనం సెకండ్ వార్నింగ్ యాక్టివేట్ చేస్తూ ఆల్మోస్ట్ 14 lakhs క్యూసెక్స్ వరకు వాటర్ రిలీజ్ చేస్తాము అని అనుకుంటున్నాం. సో దానివల్ల చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ గోదావరి గట్ల వెంబడి అంతటి కూడా మనకి ప్రవాహం ఉధృతంగా ఉంటుంది. దానివల్ల మనము చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటికీ కూడా అలానే టెంపుల్స్ వీళ్ళందరూ కూడా అలర్ట్ చేయడం జరుగుతుంది. ఎవరు కూడా నదీ పరివార ప్రాంతంలోకి రావద్దు అని. అలానే లంకా గ్రామాలన్నీ కూడా మనం షిఫ్ట్ చేయడం జరిగింది. ఇంకా మనకి నైట్ ఛత్తీస్గఢ్ అండ్ అప్లాండ్ ఏరియాస్లో ఇంకా కానీ రెయిన్ కానీ ఇంకా ఎక్కువ పడితే మరింత ఇన్ఫ్లోస్ కూడా రిసీవ్ చేసుకోవడానికి మనకి అవకాశం ఉంది. సో మీడియా ద్వారా అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఇంకొక 24 hours మనకి చాలా ఉధృతంగా గోదావరి ప్రవాహం ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా నదిలోకి రావద్దు. అలానే మనకి వినాయక నిమజ్జనాలు కూడా చేస్తున్నారు. ఈ 2 రోజులు ఈ వినాయక నిమజ్జనం పోస్ట్పోన్ చేసుకుంటే చాలా మంచిది. సో ఎవరైతే అది చేయడానికి కార్యక్రమానికి వెళ్తారో వాళ్ళు చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. బట్ ఈ ప్రవాహం దృష్ట్యా అనుకోని ప్రమాదాలు ఏమీ రాకుండా ఉండడానికి అందరూ కూడా అది పోస్ట్పోన్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తాం. మీడియా వారికి నమస్కారం. రుడా పరిధిలో ఏదైతే కొన్ని పనులు చేస్తున్నారో దాంట్లో ప్రధానంగా లాకర్ సిస్టమ్, పుష్కరాల రేవులోని భక్తులు ఇక్కడ స్నానం ఆచరించడానికి వచ్చినా లేకపోతే వివిధ కార్యక్రమాల కోసం వచ్చినప్పుడు వారి యొక్క వస్తువులన్నీ పెట్టుకోవడానికి ప్రాపర్ లాకర్ సిస్టమ్ లేకపోవడం గుర్తించి రుడా నుంచి ఆ వర్క్ని పెట్టడం కంప్లీట్ అయ్యింది. దాని రోజున అఫీషియల్గా ఓపెనింగ్ చేసుకొని భక్తులందరి యొక్క అవసరాలు తీర్చడానికి దీన్ని ఉపయోగపడే విధంగా 30 లాకర్స్ని ఈరోజు రెడీ టు యూజ్ స్టేజ్లో తీసుకొచ్చాం. అలాగే పక్కనే రుడా నిధులతోటే విమెన్కి, మహిళలకి చేంజింగ్ రూమ్ ఒకటి కూడా చేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీడియా వారి ద్వారా మాకు తెలిసింది చాలా అధ్వానమైన పరిస్థితిలో ఉందని చూసాం. బహుశా అధికారులు, ప్రజాప్రతినిధులు వస్తున్నారని చెప్పి శుభ్రం చేసినట్లు కనబడతా ఉంది. కానీ లోపల మగవారు యూజ్ చేస్తున్నట్లు ఆనవాళ్ళు కనబడతా ఉన్నాయి. మెయింటైన్ చేస్తున్న వాళ్ళకి చాలా స్పష్టంగా చెప్పాం. అది మహిళలకి, వారికి చేంజింగ్ రూమ్గా ఇచ్చినప్పుడు మహిళలే వాడాలి. కాని పరిస్థితులు ఎవరైనా మగవాళ్ళు వాడితే మోమాటాలు పోవాల్సిన అవసరం లేదు, తక్షణమే చెప్పండి, దాని మీద చర్యలు తీసుకుందాం అని కూడా చెప్పడం జరిగింది. అలాగే వినాయక చవితి నిమజ్జనాలను కూడా ఇంకొక 2 days ఎక్స్టెండ్ చేసుకోమని ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాం. ఫ్లడ్ లెవెల్ చాలా తీవ్రంగా ఉంది. నిన్ననే 2 పడిపోతే ఒకరు కొట్టుకుపోవడం, ఒకరిని రక్షించడం కూడా జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఫ్లడ్ లెవెల్స్ని దృష్టిలో పెట్టుకొని సెకండ్ వార్నింగ్లో ఉంది గోదావరి. దృష్టిలో పెట్టుకొని నిమజ్జనాలను కూడా ఒక 2 రోజులు ఎక్స్టెండ్ చేసుకోవాలని నగర ప్రజలు ఏదైతే వినాయక ఈ విగ్రహాలని ఏర్పరచుకున్న వారందరినీ కోరుతా ఉన్నాం. 1-2 రోజులు మీరందరూ కూడా సహకరిస్తే తర్వాత మన అందరూ ఆ నిమజ్జన కార్యక్రమం చేసుకోవచ్చు అని కూడా వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ అందరికీ ధన్యవాదాలు.
గారి నాయకత్వంలో ఇవాళ పశు సంపదను పెంచాలి, మత్స్య సంపదను పెంచాలి, ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాల్ని కనుగొనాలనే లక్ష్యంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. దానిలో భాగంగా పశువుల ఉచిత గర్భ వ్యాధి పరీక్షలు చేసే కార్యక్రమం, పోషకాహారం ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల అన్నీ ఆగిపోయినాయి. ఇవాళ మళ్ళీ క్యాటిల్ షెడ్లు కూడా ఇచ్చే కార్యక్రమం మొదలైపోతుంది. అలాగే అవసరమైన మంచి ఆహారం కూడా అందించే కార్యక్రమం అమలవుతోంది. తుఫాను వల్ల కొన్ని ప్రాంతాల్లో అలాగే పశు బీమా లేకుండా పోయింది. గతంలో ప్రమాదాలు జరిగితే కనీసం బీమా రాని పరిస్థితి, ఎందుకంటే 80,000 లక్షల రూపాయలు పెడితే కానీ గేదె రాని పరిస్థితి. అందువల్ల అందరినీ పశు బీమా చేసుకోమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎవరికైనా నష్టం జరిగితే వెంటనే ఆదుకునేలాగా 15వ రోజుకల్లా వాళ్ళకి నష్టపరిహారం వచ్చేలాగా చేయమని, మనుషులకు ఎలా అయితే బీమా చంద్రన్న బీమా ఉందో అలాగే పశు బీమా కూడా ఇంప్లిమెంట్ చేసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. వాళ్ళందరం కూడా సంసిద్ధులు ఉన్నాం. మనుషులతో పాటు పశు వైద్యం కూడా ప్రధానమైంది. పశు సంపద పెరగాల్సిన అవసరం ఉంది, దిగుబడులు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. దానివైపు మనం అందరం కూడా దృష్టి సారిద్దాం. ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున క్యాన్సర్ మహమ్మారి ఎంత ఉధృతంగా విజృంభిస్తుందో మీ అందరికీ తెలుసున్నటువంటి విషయమే. దీని పట్ల అవగాహన కల్పించడం కోసం కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గోకవరం మండల యూనిట్ ఆధ్వర్యంలో ఈ రోజున క్యాన్సర్పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరిగింది. ఎందుకంటే క్యాన్సర్ ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్రంలో సంవత్సరానికి 70 నుంచి 90 వేల మందికి క్యాన్సర్ సోకుతుంటే సంవత్సరానికి 50,000 మంది క్యాన్సర్తో చనిపోతున్నారు. ఇది సాధారణమైనటువంటి విషయం కాదు. ఇప్పటికే మనం అధిక రక్తపోటు, మధుమేహంతో చాలా ఇబ్బంది పడుతున్నాం. ప్రతి కుటుంబంలోనూ కూడా 4 సభ్యులుంటే 2కి మధుమేహం, అధిక రక్తపోటు ఉంటుంది. ఇక ముందు రాబోయే 2 సంవత్సరాలలో ప్రతి కుటుంబంలోనూ కూడా 1-2 క్యాన్సర్ పేషెంట్లు ఉండేటువంటి అవకాశం ఉంది. దీనికి కారణం మనమే చేతులారా చేసుకుంటున్నటువంటి స్వయం కృతాపరాధం. ఏమంటే ఈ క్యాన్సర్ అనేది 8% మాత్రమే జన్యుపరంగా వస్తుంది, 12% వైరస్ల కారణంగా వస్తుంది. మిగిలిన 80% కూడా పర్యావరణ కాలుష్యం, మన జీవన శైలి మార్పుల వల్ల వస్తుంది. మన జీవన శైలిని ఇప్పటికైనా మార్చుకోవాలి. ఆహార పదార్థాలు మంచివి తీసుకోవాలి. మరీ ముఖ్యంగా ప్లాస్టిక్ వినియోగం చాలా అధికమైపోతుంది. ప్లాస్టిక్లో కాఫీ దగ్గర నుంచి, టీ దగ్గర నుంచి వేడివేడి పదార్థాలు ఏవైతే ప్లాస్టిక్ సంచుల్లో పోస్తున్నారో తద్వారా ప్లాస్టిక్ పార్టికల్స్ చాలా వేగంగా ఆ ద్రవ పదార్థాల్లో కలిసి అవి మన శరీరంలోకి వెళ్ళి కార్సినోజెన్స్గా మారి రకరకాలైనటువంటి క్యాన్సర్ రావడానికి ఆస్కారం ఉంటుంది. మన రాష్ట్రంలో ముఖ్యంగా స్త్రీలలో రొమ్ముకు సంబంధించినటువంటి క్యాన్సరు, అలాగే స్త్రీ గర్భాశయ ముఖద్వారానికి సంబంధించినటువంటి క్యాన్సరు, పురుషులలో కూడా బ్రెస్ట్ క్యాన్సరు, అలాగే థైరాయిడ్ క్యాన్సరు, ప్రోస్టేట్ క్యాన్సరు, ముఖ్యంగా లంగ్ క్యాన్సరు. లంగ్ క్యాన్సర్ విషయంలో కూడా ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మనం కాలుస్తున్నటువంటి సిగరెట్లు, ఎవరికైతే స్మోకింగ్ అలవాటు ఉందో ఆ స్మోకింగ్ అలవాటు ఇప్పటి నుంచి మానేయవలసినటువంటి అవసరం ఉంది. స్మోకింగ్ కాలుస్తున్నటువంటి వాళ్ళకే కాకుండా స్మోకింగ్ కాల్చి వదిలిపెట్టినటువంటి పొగ పీల్చినటువంటి పక్కన ఉన్నటువంటి వాళ్ళకు కూడా క్యాన్సర్ రావడానికి ఆస్కారం ఉంటుంది. దాన్ని పాసివ్ స్మోకింగ్ అంటారు. కాబట్టి మనకి తెలుసుండి కూడా అదేవిధంగా ఆల్కహాల్ ఎక్కువగా మనం నూనె పదార్థాలు తీసుకోవడం, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఏమాత్రం కదలనేటువంటి జీవన శైలికి మనం అలవాటు పడిపోయాం. ఈ అన్ని మార్పులు తీసుకుంటే కానీ క్యాన్సర్ని అరికట్టడం సాధ్యం కాదు. క్యాన్సర్ మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగానే చాలా నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ రోజున మనం వరదలు చూసాం. ఈ వరదలకు కూడా కారణం ఏంటంటే పర్యావరణ కాలుష్యం. పర్యావరణ కాలుష్యాన్ని మనం పెంచుకుంటూ పోతున్నట్టయితే మరి ప్రకృతి తను ఏదైతే మనకు ప్రసాదించిందో దాన్ని మరలా తనలోకి తీసుకుంటుంది తప్ప మ్యాన్ మేడ్ చేసినటువంటి వస్తువులు ఏవి ప్రకృతి తీసుకోదు. ఈ ప్లాస్టిక్ అనేది మ్యాన్ మేడ్. మనం తయారు చేసిన ప్రకృతి ఎందుకు తీసుకుంటుంది? మనం మొహం కడుక్కునేది బ్రష్ ప్లాస్టిక్, అదే పందుపొలతో మనం మొహం కడుక్కున్నప్పుడు అది భూమిలోకి ఇంకిపోవడం అనేది జరుగుతుంది. ఇట్లాంటి అనేకమైనటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు, చెట్లు నరకకుండా ఉండడం, ఆక్సిజన్ తగ్గిపోతుంది. రేపటి నుంచి పెట్రోల్ బంకులు ఎలాగున్నాయో అలాగే ఆక్సిజన్ బంకులు పెట్టుకుని మనం తిరగవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మన భావి పౌరులకు మంచి ఆరోగ్యం అందించాలి కనీసం అంటే కనుక క్యాన్సర్ పట్ల అవగాహన ప్రతి ఒక్కళ్ళు కలిగించుకోవాలి. ఈరోజు గోకవరం మండల యూనిట్ తరపున ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి ఈ క్యాన్సర్ అవేర్నెస్ ర్యాలీలో ఏ స్కూల్ అండి? కేవీఎస్ఎన్ స్కూల్ నుంచి చాలా మంది బాలబాలికలు వచ్చి పార్టిసిపేట్ జరిగింది. అలాగే గోకవరానికి సంబంధించినటువంటి జర్నలిస్టులు అందరూ కూడా, మీడియా అంతా కూడా మాకు బాగా సహకరిస్తుంది. ముఖ్యంగా మీడియా వల్లనే ఇది ప్రజల్లోకి బాగా వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది.
వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ క్యాన్సర్ పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కల్పించుకోవాలి, అందరికీ కల్పించాలి. భావి భారతదేశాన్ని క్యాన్సర్ బారిన పడకుండా కొంతమైనా రక్షించడానికి ప్రయత్నం చేయవలసిందిగా కోరుతూ ర్యాలీని ప్రారంభిస్తారు. ఇవాళ ముఖ్య కార్యక్రమం ఏంటంటే పిఎంపీలకు ఫస్ట్ అవగాహన, అంటే పేషెంట్ వీళ్ళ దగ్గరికి వస్తారు కదా ఫస్ట్, అది ముఖ్యంగా వీళ్ళకి చేసిన సూచనలు ఏంటి, అది అలాగే ఏ విధంగా ట్రీట్మెంట్. మా అసోసియేషన్ తరఫున కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా డెల్టా హాస్పిటల్ నుంచి ఆంకాలజిస్ట్ డాక్టర్ సుమంత్ గారు వచ్చి క్యాన్సర్ ఏ రకాలైనటువంటి క్యాన్సర్లు ఏ విధంగా వస్తాయి, వాటి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, సంప్రదించవలసినటువంటి విషయాలు ఇవన్నిటి పట్ల కూడా అవగాహన కల్పించారు. ఈ అవగాహనతో ఏదైనా సరే ప్రజలకి ఈ రకమైన క్యాన్సర్కి సంబంధించినటువంటి ఎటువంటి లక్షణాలు ఉన్నా ఇమీడియట్గా స్పందించి ప్రజలకు అవగాహన కల్పించడం. శుభోదయం అండి. ఈరోజు ఈ ప్రత్యేక బిజినెస్ డెవలప్మెంట్ మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీని ప్రత్యేక ఉద్దేశం ఏంటంటే మన ఎఫ్టిటేజ్ ఫైబర్ టు హోమ్ నెట్వర్క్ని బాగా విస్తరించి వాటి ద్వారా రాబోయే కొత్త సర్వీసులన్నీ కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ కండక్ట్ చేస్తున్నామండి. దీంట్లో ఎక్కువ భాగము కొత్తగా ఎంటర్ప్రెన్యూర్స్ని జాయిన్ చేసుకోవడానికి, అలాగే ఉన్న ఎంటర్ప్రెన్యూర్స్ని ఇంకా ఎంకరేజ్ చేసి ఎక్కువ బిజినెస్ చేయడానికి, ఈ ప్రోత్సహించడానికి ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగిందండి. ఈ మీటింగ్లో ఎఫ్టిటేజ్ నెట్వర్క్ గ్రోత్ గురించి ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది మీటింగ్ ద్వారా. అలాగే ఎఫ్టిటేజ్ ద్వారా రాబోయే సర్వీస్ ఏంటంటే కొత్తగా వైఫై రోమింగ్ సర్వీస్, బిఎస్ఎన్లోనే ప్రత్యేకంగా ఈ వైఫై రోమింగ్ సర్వీస్ ఇస్తున్నాము. ఈ వైఫై రోమింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఎఫ్టిటేజ్ కనెక్షన్లో కూడా 2 అకౌంట్లు క్రియేట్ చేసి ఒకటి పబ్లిక్కి ఒకటి ప్రైవేట్కి ఉపయోగించి వాటి ద్వారా ప్రజలందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ వైఫై సర్వీస్ని వారికి అందుబాటులో ఉంచే విధంగా ఈ వైఫై రోమింగ్ సర్వీసు తేవడం జరుగుతుందండి. దాంట్లో అది కూడా ముఖ్యంగా ఈ మీటింగ్లో చర్చ చేయడం జరుగుతుంది. ప్రతి ఉన్న మన బిఎస్ఎన్ఎల్ రాజమండ్రి బిఎస్ఎన్ఎల్ ఉన్న 19,957 కనెక్షన్లు కూడా త్వరలోనే వైఫై ఎనేబుల్ చేసి రోమింగ్ ఫెసిలిటీ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఈ నెలలోనే అవి కంప్లీట్ చేయాలని మాకు అధికారులందరికీ ఆదేశించడం జరిగింది. దాని ద్వారా ప్రజలు కూడా బాగా ఈ వైఫై రోమింగ్ ఫెసిలిటీ తీసుకుని బిఎస్ఎన్ఎల్ మొబైల్ సిగ్నల్ ఎక్కడైతే లేదో అక్కడ కూడా ఈ బిఎస్ఎన్ఎల్ వైఫై ఉంటుంది. ఎందుకంటే ఫైబర్ టు హోమ్ కనెక్షన్ ప్రతి విలేజ్లో మేజర్ విలేజ్లన్నింటిలోనే కవర్ చేయడం జరిగింది. ఇంకా కన్కవర్డ్ విలేజ్ ఏమైనా ఉంటే కూడా అవి కూడా మేము ప్లాన్ పథకం ప్రకారము మోర్ దాన్ 5,000 పాపులేషన్ ఉన్న విలేజ్ అన్ని కూడా కవర్ చేసే ఉద్దేశంతో ఈరోజు మీటింగ్ పెట్టి ఈ మీటింగ్ ద్వారా అందరికీ కూడా ఈ షిప్స్ మన ఎంటర్ప్రైనర్స్ అందరూ ప్రైవేట్ ఎంటర్ప్రైనర్స్ అందరికీ కూడా ఈ మీటింగ్ ద్వారా చెప్పి ఎక్కువ అవైలబిలిటీస్ పెట్టించి ఎక్కువ కనెక్షన్లు ప్రైవేట్ హోమ్ కనెక్షన్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము. మనకు టార్గెట్ ఏంటంటే రాబోయే 5 సంవత్సరాల్లో మేము 2 లక్షల కనెక్షన్లు ఇవ్వాలనేది టార్గెట్గా ఉంది బిఎస్ఎన్ఎల్ రాజమండ్రి బిజినెస్ ఏరియాకి. అలాగే ఇండియాలో అయితే చాలా ఎక్కువ కనెక్షన్లు కోట్ల మీదే ఉంటుంది టార్గెట్. కాబట్టి ఈ వైఫై సర్వీస్ ద్వారా అన్ని సర్వీసులు కూడా అన్ని ట్రాన్సాక్షన్స్ కూడా బాగా జరుగుతాయి, స్పీడ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ బిఎస్ఎన్ఎల్ రాజమండ్రి బిజినెస్ ఏరియా ఉన్న ప్రజలందరూ కూడా ఈ సర్వీస్ని ఉపయోగించుకుని మాకు బిఎస్ఎన్ఎల్ ప్రోత్సహించాలని కోరుతున్నాము. అలాగే ఒకసారి వైఫై సర్వీస్ తీసుకుంటే ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా కూడా వారు వైఫై ఫెసిలిటీ పొందే అవకాశం ఉంది. వాళ్ళ అకౌంట్లోనే ఛార్జ్ అవుతుంది. ఎవరి దగ్గర అయితే వాడుకుంటున్నారో వాళ్ళకి ఏం అకౌంట్లో ఛార్జ్ అవుతుంది. వాళ్ళ అకౌంట్ ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో ఆ అకౌంట్లో ఛార్జ్ అవుతుంది. కాబట్టి ఇది ఎవరికి ఏ విధమైన ఇబ్బంది ఉండదు. కాబట్టి అందరూ కూడా ప్రస్తుతం ఉన్న ఎఫ్టిటేజ్ కస్టమర్స్ కూడా అందరూ కూడా వాళ్ళ కన్సెంట్ ఈ సర్వీస్ కన్సెంట్ కానీ సబ్స్క్రైబ్ చేస్తే వాళ్ళు కూడా ఉపయోగపడతారు, అందరికీ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ సభాముఖం ద్వారా ప్రజలందరినీ అభ్యర్థిస్తూ ఏంటంటే అందరూ కూడా వైఫై సర్వీస్ తీసుకోండి, ఎఫ్టిటేజ్ కనెక్షన్ తీసుకోండి. అన్ని ఓటీటీ కూడా త్వరలోనే ఓటీటీ సర్వీస్ కూడా పెంచడం జరుగుతుంది. అలాగే టీవీ కూడా మన బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్లో ఎఫ్టిటేజ్ నెట్వర్క్ టీవీ కూడా ఒకసారి ప్రయత్నం చేస్తాము. ఇంకా మంచి టెక్నాలజీతో ముందుకు రావాలనే ఉద్దేశంతో అది తీసుకొస్తాం. అది కూడా టీవీ కూడా వస్తుంది. మిగతా ఆపరేటర్స్ ఇచ్చినట్టుగా మేము కూడా టీవీ సర్వీసు అలాగే ఓటీటీ సర్వీస్ కూడా ఇస్తాము. కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ ఇది ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి దీనికి ప్రోత్సహించాలని ప్రత్యేకంగా కోరుతున్నాం. 5G ఎప్పుడు నుంచి అందుబాటులో పూర్తి స్థాయిలో తీసుకొస్తాం? 5G నెక్స్ట్ ఇయర్ వస్తుందండి. అంతా 4G ఆల్రెడీ మేము లాంచ్ చేసాము. మొత్తం మన ఈ జిల్లాలో అంటే బిజినెస్ ఏరియాలో 810 రీజెస్లు వస్తాయి, కంప్లీట్ అవుతాయి. డబుల్ అవుతుంది నెట్వర్క్. యాక్చువల్గా ఒక గత 20 సంవత్సరాల నెట్వర్క్ కన్నా డబుల్ నెట్వర్క్ అవుతుంది సంవత్సరం. కాబట్టి దాంతోపాటుగా 4G అయిన వెంటనే ఒక 6 months టైంలో డిఫరెంట్గా 5G కూడా లాంచ్ చేస్తాము.
అలాగే 6G కూడా అంటే రీసెర్చ్ జరుగుతుంది. మన ఇండియానే దానికి ముందు ముఖ్య పాత్ర వహిస్తుంది 6G టెక్నాలజీలో. అలాగే 4G కూడా ఇది స్వదేశీ విజ్ఞానంతో తయారు చేయడం టెక్నాలజీ కాబట్టి మన టెక్నాలజీ దానివల్ల ఫారిన్ కరెన్సీ కూడా మన సేవ్ అవుతుంది దేశానికి. కాబట్టి టెక్నాలజీలో కూడా టెక్నికల్ ఫీచర్స్ కూడా ఉన్న టెక్నాలజీ కన్నా అంటే ఫారిన్ టెక్నాలజీ కన్నా 10 times మనకి కెపాసిటీ ఇంప్రూవ్ అవుతుంది. అంటే కాల్ హ్యాండ్లింగ్ కెపాసిటీ పెరుగుతుంది. కాబట్టి మన స్వదేశీ విజ్ఞానం మిగతా విజ్ఞానాల కన్నా చాలా ముందంజలో ఉందని చెప్పడానికి చాలా గర్విస్తున్నాము. సిగ్నల్ వీక్గా ఉందని చెప్పేసి సిటీ పరిధిలోనే సిగ్నల్ వీక్ అని చెప్పేసి ప్రజలు లేదని చెప్పేసి అనుకుంటున్నారు. సిగ్నల్ కోసమే ఈ వైఫై రోమింగ్ పెడుతున్నామండి ఇప్పుడు. ఎందుకంటే హాట్స్పాట్స్ పెడతాము, అవి వైఫై యూజ్ చేసుకోవచ్చు. మీరు బిఎస్ఎన్ఎల్ మొబైల్ లేకపోయినా ఏ మొబైల్ లేకపోయినా మీకు వైఫై ద్వారా మీరు సర్వీస్ పొందొచ్చు. అది అందుకని ఎక్కువ స్పీడ్ వస్తుంది. ఛార్జెస్ పెంచారు కాబట్టి మేము అదే ఛార్జెస్ కంటిన్యూ చేస్తున్నాం. ఛార్జీలు అయితే మార్చట్లేదు, అదే ఛార్జీలు ఉంటాయి. ప్రభుత్వ సంస్థ కాబట్టి ప్రభుత్వం మీద సర్వీస్ బాధ్యత ఉంటుంది కాబట్టి కస్టమర్స్కి ఇవ్వాలనేది మేము పెంచడం జరగదు. ఉన్న రిసోర్స్ తోటి మేము మేనేజ్ చేసుకుంటూ మా ఖర్చులు తగ్గించుకొని బిఎస్ఎన్ఎల్ ఖర్చులు తగ్గించి ఎక్కువ సర్వీస్ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పడానికి చాలా ఆనందపడుతున్నాం. పబ్లిక్గా ఎక్కడెక్కడ ఉన్నాయనేది లిస్ట్ ఇస్తారు సార్. ప్రతి వైస్పాట్స్ పెడుతున్నాం కొత్తగా. ఇవి వైఫై ఎఫ్టిటీస్ కనెక్షన్ అన్నీ అయిన తర్వాత దాంట్లో వైఫై ఎనేబుల్ చేసిన తర్వాత ఎక్కడైతే అవసరం ఉంటే అక్కడ పెడతాం. హాట్స్పాట్స్ అవసరం ఉండదు, ఎక్కువ హాట్స్పాట్స్ పెడతాం. ఎందుకంటే హాట్స్పాట్ పెట్టాం కానీ అవి టెక్నాలజీ లిమిట్ ఉండడం, దానికి మెయింటెనెన్స్ ప్రాబ్లం వచ్చిన వల్ల ఆఫీస్ యాక్చువల్ ఉంది. ఇంతకుముందు అయితే ఆల్మోస్ట్ 1300 వైఫై హాట్స్పాట్ పెట్టాం. ట్రాన్స్పోర్ట్ టూరిస్ట్ స్పాట్స్ ఏరియాస్ గోపురం బస్ స్టాండ్ కావచ్చు, లేకపోతే పోర్టబుల్ బస్ స్టాండ్, కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ ఇలాంటి మెయిన్ పబ్లిక్ ఏరియాస్లో ఆల్మోస్ట్ ఏంటంటే పైన 4G అని కనబడుతుంది కానీ డౌన్లోడ్ అవ్వట్లేదు సార్. ఇమేజ్ కూడా ఈవెన్ ఒక 2 MB ఇమేజ్ కూడా డౌన్లోడ్ అవ్వట్లేదు. అదే ఈరోజు ఈ సమావేశంలో డిస్కస్ చేసింది అదే ఏమేమి మనం చేయబోతున్నాము, ఎంత బ్యాండ్విడ్త్ ఎంత పెంచడానికి ఎంత ట్రై చేయాలనేది ఈరోజు సమావేశం. ఓకే సార్. గురుభ్యో నమః. శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పీఠం, గాడాల, పాలచర్ల రోడ్, రాజమహేంద్రవరం రూరల్. గత 4 సంవత్సరాలుగా శ్రీ అనంత పద్మనాభ స్వామి వ్రతము మన పీఠంలో ఆచరిస్తున్నాం. ఆ వ్రతము ఆచరించి ఎంతోమంది ఎన్నో సత్ఫలితాలు పొందామని, అమ్మవారి అనుగ్రహానికి పాత్రలయ్యామని చెప్పడం నిజంగా ఇది శుభదాయకం. అలాగే ఈ నెల సెప్టెంబర్ 17వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి 108 మంది జంటలతో శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి వ్రతం నిర్వర్తిస్తున్నాం. కావున భక్తకోటి అందరూ కూడా తాము పేర్లు ముందుగా నమోదు చేసుకుని ఈ వ్రతాన్ని ఆచరించి సకల అభిష్టాలు కూడా నెరవేర్చుకోవాలని మనస్ఫూర్తిగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి శుభాశీస్సులతో ఈ అనంత పద్మనాభ స్వామి వారి వ్రతం ఆచరించడం జరిగింది. ఆ ఆచరించిన వారి యొక్క సమస్త భూ తగాదాలు, స్థిరాస్తి తగాదాలు కూడా పరిష్కారం దొరికిందని చాలామంది మా యొక్క పీఠానికి తెలియజేశారు. వారి కోరికలను నెరవేరినాయి అని కూడా తెలియజేశారు. మన పీఠంలోని గత 4 సంవత్సరాలుగా అనంత పద్మనాభ స్వామి వ్రతం భక్తులందరూ చేసుకుంటున్నారు. సుదీర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఈ వ్రతాన్ని ఆచరిస్తున్న భక్తులందరూ కూడా తెలియజేసింది ఏమిటంటే, ఈ వ్రతం ఆచరించడం వలన మా సకల మనోభీష్టాలు మరియు మా భూ తగాదాలు, స్థిరాస్తి తగాదాలు కూడా పరిష్కరింపబడుతున్నాయని, కనుక ఈ పీఠానికి వచ్చిన తర్వాత మాకందరికీ కూడా ఎన్నో శుభాలు జరిగాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. కనుక మిగతా భక్తి కోటి కూడా వచ్చి ఈ వ్రతాన్ని ఆచరించి సత్ఫలితాలు పొందగలరని ఆశిస్తున్నాను.